ఉన్నది ఏదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా, ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి, 4 తిట్లు శని వదిలిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇది ఎందుకు అది ఎందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె, అనుమానం లేదు ఎక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఏంటక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే, వాడికి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరో చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగోలేదని. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి, అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మనం ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన వాడు పోతాడు, కుదరదు, మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడానికి పోవాయా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్న మాట మనమన్న మాట 2 మర్చిపోయి మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అది ప్రశాంతత. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది. ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేయడమే మంచిది, గొడవ లేకుండాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతున్నాడు, లోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటే సహృదయుడైన వాడు, సంస్కర్త అయిన వాడు సహించలేట. వాడు బయటికి అన్నాడు అనుకోండి, వాడు ఉద్యోగం పోతుంది, వాడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాడిని తీసేస్తారు, వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటికి అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటికి అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటికంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది, లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు, అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి, ఈవేళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మ, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాశ్చంతగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్టలేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందులు సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము, కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపు పొద్దున పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదన్న దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసి. వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి ఈ మార్పు. నేను చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడంటే నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు, మేము వెనకాల అనుకుంటూ ఉంటాం ఆయన ఏదో పొగుడుతున్నాళ్లే అని మేము గర్వం రాకుండా నమశివాయ అనుకుంటూ ఉంటాం మనస్సులో. ఆయన ఏదో అంటున్నాళ్లే అనుకోలేదు, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త. ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు, నిజమే అన్నాడు. నేను సరదాగా అడిగాను, బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను. ఒక ఏడాదికి ఆయన వాటా కింద 2 కోట్లు వస్తుందిటమ్మా, 5గురు వాటా, అది అంటే 10 కోట్ల ఆదాయం. లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి 10 కోట్లు. అందులో ఆయన వాటా 2 కోట్లు. 2 కోట్లు పోయినా మంచిదే, ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానండి, మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను. చాలయ్యా, నేను కోరుకునేది ఇదే.
తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? దుర్వ్యసనాలు ఏవి మనం మానకుండా అత్యాచారాలు జరిగాయి, అనాచారాలు జరిగాయి అంటే జరగవా? తాగిన వాడికి ఏమైనా మెదడు ఉంటుందా? అది కూతురో తల్లో మనవరాలో వాడికి తెలుసా? ఇవాళ ఆ స్థాయి దాటి మత్తుమందుల స్థాయికి వెళ్ళిపోయారే. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. జరిగేది నేను చెబుతున్నా మొహమాటం వల్ల. నా కుటుంబంలో నా 2 పిల్లల్ని మీరు విదేశాలు వెళ్ళడానికి వీల్లేదు, చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, చదివాను ఇక్కడే చేసుకుంటారమ్మా. వాళ్ళు ఏమీ లక్షలు సంపాదించట్లేదమ్మా, చాలా సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు మా 2 పిల్లలు కూడా. 2కి పెళ్ళిళ్ళు చేసాం, కోడళ్ళు వచ్చారు, మనవరాలు కూడా పుట్టింది. సంతోషంగా ఉన్నాం. నేను విదేశాలు పెడతాను, అది ఎందుకు ప్రసంగాలు వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి అంతే, వచ్చేస్తాను వెంటనే. నేను నెలాళ్ళ మించి అక్కడ ఉన్నాను, నాకేం పని, నా దేశమే నాకు ముఖ్యం. అది కూడా ఇప్పుడు రేపు జూలైలో అమెరికా రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏమీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకపోతేనే వస్తా, లేకపోతే నా దేశమే నాకు ముఖ్యం, నా గోదావరి జిల్లాలే నాకు ముఖ్యం, నా ఆంధ్రదేశమే నాకు ముఖ్యం, నా తెలుగు వాళ్ళే నాకు ముఖ్యం. వీళ్ళ తర్వాతే మీరు ఎవరైనా, నాకు ఖాళీ ఉంటే వస్తాను, లేదా లేదు. మొత్తం ఆదివారం దుకాణాలన్నీ మటన్ ఎక్కడ చూసినా మొత్తం వేలాడమే. ఇన్ని జంతువులను చంపేసి అడ్డగోలుగా తినేస్తూ ఉన్నాం కదా, ఏ జంతువు ప్రాణరక్షణకైనా మనం ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని పాలించే రాజు శిబి చక్రవర్తి ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది. అన్ని పావురాల్ని ఆయన రక్షించకపోవచ్చు, కానీ కాళ్ళ మీద పడింది. రాజు అంటేనే రక్షించేవాడు, అందుకని పావురానికి ఆయన అభయం ఇచ్చాడు. డేగ వచ్చింది వెనకాల, వెంటనే పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. పావురం చాలా ఆనందంగా ఉంది, రాజుగారు ఒళ్ళో ఉన్నాను, నాకేమిటి, రాజుగారు ఒళ్ళో ఉన్నామంటే డీజీపీ గారి దగ్గర ఉన్నట్టే, ఇంకా మనకేమిటి భయం, అందుకని హాయిగా ఉంది. కానీ కాసేపటికి డేగ వచ్చి, రాజా ఇది నేను వేటాడుతున్న పావురం, 2 రోజులు వేటాడితే నాకు ఆహారం దొరికింది అని మనుష్య భాషలో చెప్పింది. అంటే అవి దేవతలు, ఆ డేగ ఇంద్రుడు, ఆ పావురం అగ్ని. ఈయన్ని పరీక్ష చేయడానికి వచ్చారు. ఈయనకు ఆ విషయం తెలియదు, అందుకే నేను పద్యంలో గుడి పావురాలు అన్నాను. దేవతలు ధరించినటువంటి రూపాలు అవి. అందుకని మనుష్య భాషలో మాట్లాడుతూ, నన్ను వేటాడుకున్న పావురం నీ నోటికాడ కూడు లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, నీ నోటి దగ్గర అన్నం లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, మరి నాకేనా అంతే కదా అంటే శిబి చక్రవర్తి అన్నాడు, అయ్యా నిజమే, నాకు ధర్మం తెలుసు, రాజ్యంలో ప్రజలతో పాటు జంతువులకు కూడా నేను రాజుని, సర్వాధికారి అంటే అర్థం ఏంటి, జంతువులను వదిలేస్తావా? అందుకనే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మానవుల ప్రయోజనాలు ఒక్కటే కాదు, నదులు, కొండలు, చెట్లు, వీటన్నిటినీ కాపాడడం ప్రభుత్వం బాధ్యతే. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత, ప్రధాన బాధ్యత. అన్నిటికీ ప్రభువే, ప్రభువు అన్నవాడు ఎప్పుడు అన్నిటికీ ప్రభువే, కొన్నిటికి ఉండదండి. అందుకని పావురానికి కూడా నేనే రక్షకుండా కదా, నేను రక్షించాలి కదా, అన్ని పావురాల్ని నేనేం రక్షిద్దామని ప్రయత్నం చేయలేదే, నా కాళ్ళ మీద పడిందానేనా నేను రక్షించాలి కదా అంటే ఆ డ్యాగంది, నేను 2 రోజులు కష్టపడి వేటాడాను, నా ఆహారం లేకపోతే నేనేం చేయను, నన్ను రక్షించడం నీ పూచీ కదా అని తర్కం ఇలాగే ఉంటుంది. వెంటనే రాజు అన్నాడు, డేగా నీకు మరో పావురం దొరికే అవకాశం ఉంది, ఈ పావురానికి మరో ప్రాణం ఉండే అవకాశం లేదు కదా అన్నాడు. అది ధర్మ సూక్ష్మం అంటే, అది ధర్మ సూక్ష్మం అంటే. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే, నిజమేనయ్యా నీ వేటాడుకున్నావు, నేను కాదని అనడం లేదు, కానీ ఒక పులి మేకని చంపేస్తూ ఉంటే మనం పనిగట్టుకుని రక్షించక్కర్లేదండి. అడవులకు వెళ్ళి రక్షించడం మనవలు కాదు, పులి మన చంపుతుంది. మనం చూస్తే చేయగలిగితే ఆ ప్రయత్నం చేయొచ్చు, లేదు దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు, అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే, వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పని మింగేస్తుందంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా, నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకే. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు, సాధ్యం కాదు అది.
అసాధ్యమైన విషయం ఇది. అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం, మేము ఇక్కడ దోమలు వెళ్ళట్లేదు ఏంటి అని అవన్నీ ఆపుతా. అలాగని మాట్లాడడం మానేస్తామా? రోడ్డు దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతే నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజు వాదనకు ఆశ్చర్యపోయి డ్యాగా అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి. ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు. ఆ రాజు అనుకున్నాడు ఎవరినో పిలవడం ఏమిటి, ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి, ఎంతకీ తోగలేదు. దేవతల పరీక్ష సామాన్యమా? చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భట్టులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం. నా దేశం అటువంటిది, నా చరిత్ర అటువంటిది, నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా నీలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి, ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు, మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. దేశంలో అవినీతి పోవడం అనేది పెద్ద సమస్య కాదు. అవినీతికి మూలం అజ్ఞానం, గమనించాలి మనం. అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి, అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇదే అజ్ఞానం. అందుకోసమే దేహం కోసం, దేహ బంధాల కోసం ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాం. లేకపోతే అవినీతి ఎందుకండి? లక్షల కోట్లు సంపాదించిన వాడినైనా మీరు చూడండి, 2 పూట్ల అన్నం తింటున్నాడా? లేదే, ఒక పూట తింటాడు, ఒక పూట చపాతి. ఈ చపాతీకి ఇన్ని 100 కోట్లు ఎందుకే? పని లేక. అది తిన్నదరగదు మళ్ళీ. పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అవినీతి పరులు అని పేరు పొందుతున్న నాయకులను కూడా చూడండి, మామూలు బట్టలోనే ఉంటారని, ఏం పెద్ద ఫ్యాషన్ డ్రెస్సులు ఏమి ఉండవు, వాళ్ళకి అవకాశం లేదండి. పోనీ రాత్రి ఏమైనా పడుకోగానే నిద్ర పడుతున్న పట్టదండి, ఎందుకంటే మంచం కింద డబ్బే, మరుగుదొడ్లోనూ డబ్బే, నిద్ర ఎలా పడుతుంది? ఎప్పుడెప్పుడు రైడింగ్ చేస్తాడో తెలియదు. వెంటనే వీడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మూర్చిపోతూ ఉంటాడు. ఎందుకంటే మరి దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది. అంచేది అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి. గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే, ఎంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు, ఉండడానికి లేనప్పుడు, నిద్ర పట్టనప్పుడు, నిత్యం భయంతో చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని గ్రహించడమే జ్ఞానం. అప్పుడు ఖచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు, అవినీతి పని చెయ్యడు. కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా. పైగా మళ్ళీ 6 నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా, ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ కంకర్రాళ్ళు వేయకుండా, మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసుకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉందే, ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి. ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు, అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చిందంటాడు, దానికి ఆపరేషన్ అంటాడు. వీళ్ళు సంపాదించిన ₹1,00,00,000 క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం. ఇక్కడ పెళ్ళాం బిడ్డలు ఏడవడం సరిపోయింది. అప్పుడు ఏమంటాడు, మంచం పడుకుని ఎంత సంపాదించాం కానీ తినడానికి లేదా, ఆసుపత్రులకు పోసేసాం. మరి తెలియదా? మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా. 90% సిమెంట్ ఉండాలి కానీ 10% సిమెంట్ ఉండి 90% ఇసుకేస్తానంటే అలాగా ఎందుకు వేస్తాం? మనం డబ్బు కోసమే కదండి. డబ్బు ఎందుకండి? ఆలోచించండి. డబ్బు ఎందుకు? ఏం చేసుకుంటాం? మనకి, మన పిల్లల కోసం. ఎవరికైనా ఈవేళ 10 మంది పిల్లలు ఉన్నారా? ఇక్కడున్న పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని పలకరించినా మీరు, మేము అన్నదమ్ములం 5 అండి, అప్పచెల్లెళ్ళు 6 అండి, ఇలా మాట్లాడతారు. మా కాలంలో ఉండేవారు. ఇవాళ ఎవరికీ లేరండి, మేమిద్దరం, మాకిద్దరం అంతే. మూడోవాడు ఉంటే ఆక్షేపణే. 2 పిల్లలు మించి లేరా? లక్షల కోట్లు సరిపోవడం లేదా? ఇది అజ్ఞానం కాకపోతే ఏమంటారండి దీన్ని? ఈ దేహం కోసం, ఈ దేహంతో బంధం ఉన్న భార్య, భర్త, పిల్లలు, ఈ 4 సభ్యుల కోసం ఇంత దేశాన్ని మోసం చేయాలా? అంత సైనికులు కష్టపడి రక్షించిన దేశాన్ని, ఇంత రైతులు చెమటోడ్చి పండించి పోషిస్తున్న దేశాన్ని మనం మోసం చేయాలా? ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక మీరలు. ఈ అజ్ఞానం వదిలిపోతే అవినీతి ఖచ్చితంగా. అందుకోసమే ఆధ్యాత్మికత. లేకపోతే ఊరికే మాట్లాడే ప్రయోజనం ఏమిటి కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. మన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తం దేశ రక్షణ కంటే ఎక్కువ. మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటామండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైందో తెలిసే పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిందండి, ఒకే రోజు 3 ప్రమాదాలు, ఒకే రోజు 2 గంటల్లో. ఏం చేస్తారమ్మా పోలీసులు? చివరికి ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.
అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మ. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మగాడు తాగితే మేము తాగకూడదా, మగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో? చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. కానీ చెప్పాలి విషయం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే, మా నాన్న ఎవరో తెలుసా. నువ్వెందుకు తాగావని అడుగుతా, మా నాన్న ఎవరు అంటావు, బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయి. పైగా రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ, పోలీసులు కొట్టినంత పనిచేసింది. ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళు ఏదైనా లాఠీతో దెబ్బయ్యగానే వెంటనే వాళ్ళకి ఫోన్, మా వాడిని వదిలేయి, మా వాడిని వదిలే. అందరిని వదిలేస్తామా? ఈ దేశాన్ని వదిలేయండి. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా, ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఉండొచ్చండి 10% వాళ్ళలో కూడా పొరపాటు మనుషులు. మనలో లేరా అండి? మనలో లేరా? వాళ్ళేనా? ఎందులో లేరు? ఆకుకూరల వాడిని బుట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10% పనికిమాలిన కూర ఉంటుందమ్మా. 90% బాగుంటే చాలు కదా. ఒకరున్నారు ఇద్దరున్నారని మాట్లాడద్దండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ధనుస్సుని పూజిస్తాం, ధనుస్సుకి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఆ విషయం చెప్పడు. ఇక్కడ రామాలయంలో ధనుస్సు నేనే. ఎవడు చేయించమన్నా? నువ్వేం చేయించక్కల. రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కల, గొట్టాలు చేయించక్కల, గొడుగులు చేయించక్కల. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే, ఈ మధ్యన గుళ్ళో కిరీటాలు చేయిస్తామండి, హనుమంతుడు తోక్కి తొడుగుతా ఉండి, ఎవడికి తోక్కి తొడక్కు, హనుమంతుడు తోక వదిలే. నా గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్పడు. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు. ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది? ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు. పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టడండి. మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుండు కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం అది. నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ, అంతే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానంలో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేం ఉండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు, నాకు సంబంధం లేదు. నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా.